ప్రియమ్మ కిచెన్కి స్వాగతం. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు క్యారెట్ బీట్రూట్తో హల్వా చేస్తాను. క్యారెట్ బీట్రూట్ అనేది ఒక కప్పు తీసుకోవాలి, ఒక కప్పు బెల్లం తీసుకోవాలి, అలాగే ఒక కప్పు పాలు తీసుకోవాలి. కడాయిలో ఆయిల్ పోసుకొని క్యారెట్ బీట్రూట్ అనేది వేయించుకోవాలి. క్యారెట్ బీట్రూట్ ఒక కప్పు తీసుకుంటే బెల్లం కూడా ఒక కప్పు తీసుకోవాలి. స్వీట్నెస్ తక్కువ తినేవాళ్ళు అరకప్పు తీసుకుంటే సరిపోతుంది. ఇలా క్యారెట్ బీట్రూట్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు పాలు పోసుకోవాలి. పాలు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత యాలకుల పొడి కూడా వేసుకొని ఇలా పాలల్లో క్యారెట్ బీట్రూట్ అనేది బాగా మగ్గిపోతుంది. ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత పాలు పోసుకున్న తర్వాత ఇలా బాగా దగ్గరికి వస్తుంది. పాలన్నీ దగ్గరికి వచ్చిన తర్వాత బెల్లం వేసుకోవాలి. ఫస్టే బెల్లం వేసుకుంటే పాలు అనేది విరిగిపోతుంది. కాబట్టి కొంచెం పాలలో క్యారెట్ బీట్రూట్ ఉడికిన తర్వాత బెల్లం అనేది వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. బెల్లం బాగా కరిగిన తర్వాత దీంట్లో వాటర్ ఏమి పోయని అవసరం లేదు. ఇట్లా బాగా మెల్ట్ అవుతుంది. బెల్లం అనేది మెల్ట్ అయిన తర్వాత కొంచెం దగ్గరికి రావాలి. బాగా ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఈ స్టేజ్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం ఇలా దగ్గరికి రావాలి. ప్యాన్కి అనేది ఇలా సపరేట్ అయిపోతుంది కలుపుతుంటే. ఇలా క్యారెట్ బీట్రూట్ బెల్లంతో హల్వా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. పిల్లలకి ఈవినింగ్ రాగానే ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. దీంట్లో కొంచెం మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకోవచ్చు. కొంచెం జీడిపప్పు అనేది ఇలా పైన ఇట్లా వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.